వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు తీసి బయట పెడితే చాలు అడుగడుగునా కుట్రలు కుతంత్రాలు. వెనుకొండ పర్యటన నుంచి సత్తెనపల్లి దాకా అదే కనిపిస్తోంది. అయ్యన్న పాత్రుడు కొట్టి చంపాలన్న వ్యాఖ్యల నుంచి చంద్రబాబు భూస్థాపితం చేస్తానన్న కామెంట్స్ వరకు అదే వినిపిస్తోంది. అధికారంలోకి రాగానే జగన్ ఇంటి ముందు పూర్తిగా భద్రత తొలగించి కుట్రలకు తెరలేపారు. అప్పట్నుంచి అవే కుట్రలు కుతంత్రాలకు మరింత పదును పెడుతూ కొత్త కొత్త స్కెచ్లు గీస్తున్నారు. వినుకొండలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. ఇప్పుడు జగన్ సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు. ఇంతకీ జగన్ భద్రతపై టీడీపీ ఆఫీస్ నుంచే కుట్ర జరుగుతోందా? బాబు అండ్ గ్యాంగ్ పక్కా స్కెచ్ అమలు చేస్తున్నారా? బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్ ఆ కుట్రలో భాగమేనా? జగన్ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటారు. ఆ పామును చచ్చేంత వరకు కొట్టాలని అయ్యన్న పాత్రుడు అంటారు. జగన్ తల నరికితే ఏమవుతుందని బుచ్చయ్య చౌదరి అంటారు. వీళ్ళు మాటలకే పరిమితం కాలేదు, ఆ మాటలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీ కార్యాలయాన్నే దీనికి కేంద్రంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ ప్లాన్ పక్కాగా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న జగన్కు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించినప్పుడే వీళ్ల స్కెచ్ ఏంటో, వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్న విధానమేంటో అర్థమైపోయింది. జగన్ పర్యటనలో భద్రత లేకుండా చేసి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ప్లాన్ రూపొందించారు. జగన్ రాప్తాడు పర్యటన ఇందుకో ఉదాహరణ. హెలిప్యాడ్ దగ్గరకు వందలాది మంది అభిమానులు దూసుకొస్తే కంట్రోల్ చేయటానికి ఒక్క కానిస్టేబుల్ కనిపించడు. పైగా ఆ రోజు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించామని స్వయంగా హోంమంత్రి గారు గొంతు పెద్దది చేసి మరీ గట్టిగా అరిచి మరీ చెప్పారు. కానీ ఇప్పుడేమంటున్నారో తెలుసా? 506 మందితో భద్రత కల్పించామని వాళ్లే మాట మార్చారు. రాష్ట్ర ప్రజలను ఏమార్చారు. గత ఏడాది సెప్టెంబర్ 5న వైఎస్ జగన్కు ప్రాణహాని ఉంది కాబట్టే జెడ్+ భద్రత కొనసాగించాలని సిఫార్సు చేసినట్టుగా హైకోర్టు ముందు వినయంగా చెప్పుకొచ్చారు. నిన్నటికి నిన్న జగన్ భద్రతకు ముప్పు లేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్తో అదే హైకోర్టుకు చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? తాము అనుకున్న ప్లాన్ను ఆచరణలో పెట్టడానికి ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది. ఇదంతా ఎందుకు? వైజాగ్ ఎయిర్పోర్టులో జగన్పై కత్తితో దాడి చేస్తే హత్య చేయడానికే దాడి జరిగిందని ఎన్ఐఏ రిపోర్టు ఇచ్చిందా లేదా? ఆ రిపోర్టు చేతిలో పట్టుకుని జగన్కు ప్రాణహాని లేదని హైకోర్టులో చెప్పడాన్ని ఏమనాలి? వాళ్ళ ప్లాన్ అమలులో భాగంగా జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. వాళ్ళు భద్రత కల్పించరు, ఉన్న భద్రతను తొలగిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వరు, సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేస్తారు. భూస్థాపితం చేస్తామంటారు, చచ్చే వరకు కొట్టాలంటారు, తల నరికితే ఏమవుతుందంటారు. జగన్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆయన అభిమానులు ఆయనకు రక్షణగా నిలవాల్సిన సమయం ఇది. జగన్ను భూస్థాపితం చేస్తానన్న బాబు వ్యాఖ్యలకు అనుగుణంగానే టీడీపీ ఆఫీసు నుంచే కుట్రలకు తెరలేపింది నిజం కాదా? అధికారంలోకి రాగానే జగన్ ఇంటి ముందు పూర్తిగా భద్రత తొలగించి అసాంఘిక శక్తులతో దాడులు చేయిస్తోంది వాస్తవం కాదా? జగన్ ప్రాణాలకు ముప్పు ఉందని హైకోర్టులో రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఒప్పుకుంది నిజం కాదా? జగన్ ప్రాణాలు తీయడానికే ఎయిర్పోర్టులో సీను కత్తితో దాడి చేశాడని ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చింది వాస్తవం కాదా? వినుకొండ పర్యటనలో డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించి ప్రాణహానికి కుట్ర చేసింది నిజం కాదా? జగన్ ప్రాణాలకు ముప్పు కలిగించే కుట్రలో భాగంగానే సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేసింది వాస్తవం కాదా? రాప్తాడులో 1100 మందితో భద్రత అని అబద్ధాలు చెప్పి హెలిప్యాడ్ పైకి వందలాది మందిని వదిలేసింది నిజం కాదా? పొదిలి పర్యటనలో అల్లర్లు సృష్టించేందుకు ఎల్లో మూకను పంపి రాళ్లు చెప్పులతో దాడి చేయించింది వాస్తవం కాదా? తిరుపతిలో జగన్ కాన్వాయ్కు లారీలు అడ్డంగా పెట్టి భద్రత లేకుండా చేసి రోడ్డుపై నడిచేలా కుట్ర చేసింది నిజం కాదా? జగన్ పర్యటనలో కనీసం రోప్ పార్టీ, పైలట్ వెహికల్స్ ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తోంది వాస్తవం కాదా?